అలాబలకి హాజరైన వాగ్గేయకారుడు ఎమ్మెల్సీ గోరెడ్డి వెంకన్న ఉన్నారు. అన్న హాజరుగా ఎట్లా అనిపిస్తుంది అలాబల చూస్తుంటే? నేను 18 ఏళ్ళకి వెళ్ళి అన్న 20 ఏళ్ళు అయితే పెడితే ఒక్కటే మిస్ అయినా రెగ్యులర్ వస్తూనే ఉంటా. పండుగ వెళ్ళినాక మన పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. దత్తన్న తెలంగాణలో ఉన్న ఒక పెద్దరికానికి మన గ్రామీణ ప్రాంతపు యొక్క ఉత్పాదక జీవన వ్యవసాయ సంస్కృతికి నాగరికతకు అత్యున్నతమైన పెద్ద ఆయన. మంచు కన్నా మెత్తనైన మనసు దత్తన్నది, మనసు కన్నా మెత్తనైన మనసు దత్తన్న, 10 మందిలో మంచిని పెంచే తపన దత్తన్నది, కొలలులోన కరుణ కాషాయపు కొలనైన కరుణ పువ్వు దత్తన్న, అది కమలపు నవ్వులే వికసించేటి దత్తన్న. భావము ఏదన్నా కానీ వివేకాన్ని వదలనట్టి మానవీయ మూర్తి మన అన్న దత్తన్న. పసిపాపల నవ్వు చంటి పాప నవ్వులే దత్తన్న రూపము, తెలంగాణ నేలకెప్పుడు వెలుగుతున్న దీపం. ఇప్పుడు వచ్చే రాజకీయ నాయకులు దత్తన్న దగ్గర చూసి ఏం నేర్చుకోవాలనుకుంటారు? సహనం, స్థిరచిత్తం. అంటే అవధూతలు సాధించే రమణ మహర్షి లాంటి వాళ్ళు మహానుభావులు, గొప్ప ఆధ్యాత్మిక సాధన ఎదిగిన వాళ్ళు. అంటే ఉన్నతము నీచము ఇది చెడు ఒక ఉన్నత తత్వమైన మనిషి, పసిపాప లేక ఉండటం మనిషి ఎంత సహనం ఉంటుంది ఆయనకు సుదీర్ఘమైన వాతావరణం. ఆయన చూస్తే ఏ కమ్యూనిస్ట్ అయినా ఎవరైనా ఆయన యొక్క విధానం, అది పద్ధతి, సేవాభావం. ఎవరు ఆపదంటే కరిగిపోతాడు, ఎవరికి మంచిగానే చేస్తాడు. తనకు లేవా సిద్ధాంతాలు, తను దీన్ దయాళ్ లాంటి వాళ్ళను, వాజ్పేయి లాంటి వాళ్ళ తరం లాంటి వాళ్ళు. వాజ్పేయి మనసు ఎట్లా దత్తన్న మనసు అట్లా అనిపిస్తుంది. ఆయన కూడా పసిపాపం, ఒక మంచి తరం వాళ్ళంతా. గోవిందాచార్య కానీ, వాజ్పేయి కానీ, దీన్ దయాళ్ కానీ ఆ తరం నుంచి వచ్చిన ఒక మంచి స్వభావం. అన్నిటికంటే మన తెలంగాణ నేలకు అంటే భారతీయ తత్వ ఆయన నమ్మే రాజకీయాలకు తెలంగాణ తత్వాన్ని జోడించిన అతి కొద్ది మందిలో దత్తన్న ఒకరు. ఖచ్చితంగా బండారు దత్తాత్రేయం చూసి ఈ తరం రాజకీయ నాయకులు చాలా నేర్చుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఓపిక, సహనం, సేవా గుణాలు దత్తనం చూసి ఏ పార్టీ నాయకులైనా నేర్చుకోవాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఒకే పార్టీలో ఉంటూ దత్తన్న చేస్తున్న సేవలు కూడా చాలా గొప్పవి. ఆయనకున్న సిద్ధాంతాలతో పాటు తెలంగాణ అస్తిత్వాన్ని కూడా, తెలంగాణ ఉద్యమంలో పాటు తెలంగాణ అస్తిత్వాన్ని కూడా జోడించి అలాయబలయ కార్యక్రమం అయితే చాలా పెద్ద ఎత్తున 20 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కసారి నేను అలాయబలయకు ఇచ్చేస్తున్నాను. బట్ మధ్యలో ఏదో ఒక 2 సార్లు మిస్ అయ్యాను తప్ప అలాయబలయ లాంటి ప్రోగ్రాంలు తెలంగాణకు సంబంధించి ఇంకా జరగాలి, రాష్ట్ర వ్యాప్తంగా అటు జిల్లాల్లో కూడా జరగాలని చెప్పేసి ఎమ్మెల్సీ గోరెడ్డి వెంకట చెప్తున్న పరిస్థితి. విడుదల సతీష్తో సురేష్ తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.